అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం. అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థలు బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలి, రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలి, 2000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే జూన్ 27వ తేదీ విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడి చేస్తామని తెలియజేశారు. 2027 సమగ్ర బీసీ కులాల జనగణన పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని, బీసీల జనాభా నివృత్తికి అనుగుణంగా 44% రిజర్వేషన్లను కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థి యోజన సంఘ రాష్ట్ర కన్వీనర్ ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నా పేరు మురళీకృష్ణ యాదవ్, బీసీ విద్యార్థి యోజన సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్. ఏదైతే ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులు యువత ఎదుర్కొన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంలో విఫలమైందని చెప్పేసి చెప్పక తప్పదు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 2000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలకి యజమాన్యాలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అందువల్ల ఏదైతే విద్యార్థులు వాళ్ళ యొక్క కోర్సు కంప్లీట్ అయ్యి ఉద్యోగ అవకాశాలు కంపెనీల్లో వచ్చినా కూడా ఏదైతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ లేనందువల్ల ఆ యొక్క ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. సాక్షాత్తు IIITలో సీటు వచ్చిందని చెప్పేసి సమర్పడే తల్లిదండ్రులు కూడా ఆ IIITకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని పక్షాన ఎంతో మంది విద్యార్థులకి బ్యాంక్ ఉద్యోగాలు కావచ్చు, ఏదైతే ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు ఉద్యోగాలు వచ్చినా ఆ యొక్క విద్యా పత్రాలు లేని సందర్భంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా కనికరించి ఈ యొక్క 2000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతి తీవ్రమైన సమస్య విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయకపోవటం. రాష్ట్ర ప్రభుత్వం ఏమో విద్యా హక్కు చట్టం అమలు చేయండి అని చెప్పేసి 25% ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో ఫ్రీ అడ్మిషన్స్ ఇవ్వాలి పేద మధ్యతరగతి స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక చట్టం అమలు చేశారు. కానీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది అమలు కాకపోగా ఎంతో మందికి అడ్మిషన్స్ ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే వచ్చాయని మెసేజ్లు వచ్చాయి, కానీ మళ్ళీ పోయి వాళ్ళని అడిగితే మీకు అడ్మిషన్స్ ఇస్తాం కానీ మాకు ఫీజు అయితే చెల్లించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో సాక్షాత్తు నెల్లూరు జిల్లాలోనే అనేక సందర్భాల్లో అనేక స్కూల్స్ లో కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర చొరవలేదు. ఆ యొక్క సమస్య మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా అనేక సార్లు కలిసి ఆ యొక్క సమస్యను పరిష్కరించమని పలు దఫాలు విన్నయించినా ఫలితం లేదు. కాబట్టి ఏదైతే ఫీజు వసూల్లో కూడా 20 ప్లే క్లాస్ కి ప్రైవేట్ స్కూల్లో 25,000 నుంచి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలో CBSE పేరుతో ప్లే క్లాస్ కి నర్సరీకి కూడా 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. అలాగే బుక్స్ ఫీజు పేరుతో 10,000 నుంచి 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో 5,000 నుంచి 7,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. యూనిఫాము ప్లస్ షూస్ పేరుతో 5,000 నుంచి 7,000 రూపాయలు వసూలు చేస్తారు. వీటన్నిటి మీద కూడా ఫీజు నియంత్రణ చట్టం పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా అధికారులు కూడా సాక్షాత్ నిన్న కూడా గ్రీవెన్స్ లో కలెక్టర్ గారిని కలిసి ఈ యొక్క సమస్యని ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఏదైతే అతిక్రమించిన స్కూల్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల మీద ఈ నెల 27 లోపల ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడిస్తామని చెప్పేసి బీసీ విద్యార్థి విభాగం పక్షాన తెలియజేస్తున్నాం. అలాగే ఇంకొక అతి తీవ్రమైన సమస్య డిఎస్సిలో ఏదో చాలా మంది మెరిట్ జాబితాలో మెరిట్ వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కోల్పోయాయని చెప్పేసి చాలా మంది తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ యొక్క మెరిట్ జాబితాలో ఏదైతే అర్హులైన అభ్యర్థులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. సమస్యని సత్వరమే పరిష్కారం చేయడానికి మానవీయ కోణంలో ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనిలో రాజకీయాలు కానీ భేషజాలకు కానీ పోదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక దినపత్రికలు కూడా చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నాయి. ప్రధానమైనటువంటి దినపత్రికలు అన్ని కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించకపోవడం వల్ల
వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారనేటువంటి పతాక శీర్షికల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్ల అంశం మీద, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయం మీద డెడికేటెడ్ కమిషన్ ని కాల పరిమితి పొడిగించే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల వృత్తిదారుల కార్పొరేషన్ల నియామకాలు, అదేవిధంగా వృత్తిదారుల కార్పొరేషన్లకి నిధులు కేటాయింపు విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పేటువంటి నేపథ్యంలో బీసీల సమస్యలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 50 సంవత్సరాల వయసు పరిమితి కలిగినటువంటి బీసీలకి ఈరోజు పింఛన్ సౌకర్యాన్ని కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాల కాల పరిమితి ముగిసింది అనే విషయాన్ని కూడా ఈ 2 సంవత్సరాలు ఎక్కడ కూడా బీసీ సంఘాలు ఈ అంశం మీద మాట్లాడినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే 2 సంవత్సరాల కాల పరిమితి తర్వాత ఈరోజు బీసీ సంఘాలు మాట్లాడుతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తాం. 52% ఉన్న బీసీ జనాభాకి మంత్రిత్వ శాఖ లేకపోవటం చాలా దురదృష్టకరం. కనుక ఈ దేశంలో వెంటనే ముందు ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరియు ప్రతి రాష్ట్రంలోనూ 30 నుంచి 34 కులాల వరకు పెండింగ్ జాబితాలో ఉన్నాయి ఓబీసీలో చేరడానికి భారతదేశంలో. వీటన్నిటిని త్వరితగతిన ఓబీసీ జాబితాలో చేర్చి ఈ కులాలన్నిటికీ ఉపాధి కల్పించాలని, పిల్లల భవిష్యత్తుకి మార్గదర్శకంగా నిలవాలని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి మరోసారి రికమెండ్ చేసి ఈ ఓబీసీ జాబితాని త్వరగా పూర్తి చేయాలని చెప్పి మీ మీడియా ప్రముఖుల సమక్షంలో మీ అందరి ద్వారాగా నిర్ణయించుకుంటాం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.